హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 24 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. తారక్తో కలిసి రావడానికి ఒప్పుకునే సాక్షి తను రావడానికి ఒక కండిషన్ పెడుతుంది. వాట్ కండిషనా అని షాక్ అవుతాడు తారక్. అవును, నేను రావాలంటే ముందు మీ చెల్లిని మీ తల్లిని ఇక్కడికి పిలిపించండి, లేదంటే నన్ను తీసుకెళ్లాలి అనే కలను మర్చిపోండి అని చెప్పి భుజాలపై ఉన్న బాబుని అతని చేతుల్లోకి పెట్టి వంటగదిలోకి వెళ్లిపోయింది. ఆమె మాటలు తీరికి తారక్ కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. అతని చేతుల్లోకొచ్చిన బిడ్డ తారక్ గడ్డాన్ని లాగుతూ నవ్వుతూ ఉండడంతో వాడి అల్లరికి తారక్కి కూడా నవ్వొచ్చింది. బిడ్డ చిన్న తలతో తన తలని తాకిస్తూ వాణ్ణి కొద్దిగా పైకెత్తి ఆడిస్తూ బాబు కిలకిల నవ్వుల్ని కళ్ళ నిండా చూస్తూ ఉన్నాడు. తర్వాత బిడ్డని లక్ష్మీ నానమ్మ చేతిలో పెట్టి సాక్షి వెనకాలే వంటగదిలోకి వెళ్లాడు. ఇక లక్ష్మీ అమ్మతో ఇక్కడ ఇంటికి దగ్గరలోని కృష్ణుడి గుడి ఉంది, బాబుతో కలిసి వెళ్దాం రాండి అని శాలిని నవ్వుతూ చెప్పింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి అనుకొని ఆయుష్ని తీసుకుని బయటకు వెళ్లారు. రాత్రి వంట కోసం కూరగాయలు కట్ చేస్తూ ఉన్న సాక్షి చేపట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు తారక్. ఏంటి నిన్ను నువ్వేమనుకుంటున్నావు? అందరి ముందు నాకే సవాల్ వేస్తూ వచ్చావు. ఇది మరీ ఎక్కువైపోయింది. ఈ తారక్ ఎవరి ముందు తల వంచడు అని ఆమె చేతిని గట్టిగా పట్టుకుని కోపంగా చెప్పాడు. మిమ్మల్ని ఎవరు తల వంచమన్నారిప్పుడు? మీ పాటికి మీరుండండి, మమ్మల్ని వదిలేసేయండి. మీకు తల వంచడం ఇష్టం లేకపోతే ఇంటి తలుపు ఓపెన్లోనే ఉంది అని సీరియస్ గా చెప్పి అతని చేతి నుండి విడిపించుకుని గ్యాస్ సిలిండర్ ఆన్ చేసి కుక్కర్లో అన్నం పెట్టింది. కలలో కూడా ఆలోచించకు నిన్ని తారక్ వదిలేస్తాడు అని. హో అవునా, మరి ఆ రోజు మీ చెల్లి హాస్పిటల్లో ఉన్నప్పుడు మళ్ళీ నా కంటికి కనిపిస్తే చంపేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని ఎవరో చెప్పినట్టున్నారు, గుర్తుందా అని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది. ఆమె మాటలకి తారక్ ఒక్కసారిగా తలదించుకున్నాడు. తర్వాత తిరిగి నిలబడి సాక్షి దగ్గరకు వచ్చి ఆమెను వెనక నుండి కౌగిలించుకున్నాడు. వదలండి తారక్, నాకు ఇవన్నీ ఇష్టం లేదు, నా మీద చేయి వేసి మాట్లాడకండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పింది. ఎందుకు ఎందుకు ఇబ్బందిగా ఉంది? నిజం చెప్పు, నేను నిన్ను తాకితే నీకు ఇబ్బందిగా ఉంటుందా అని అడుగుతూ ఆమెని అలాగే దగ్గరికి తీసుకున్నాడు. ఆమె కోసం తారక్ తీసుకొచ్చిన మైసూర్ సిల్క్ చీరలో ఆమె మరింత అందంగా కనిపిస్తుంది. చీర కట్టుకుంటే నీకు అందం వస్తుందా, లేక నువ్వు కట్టుకోవడం వల్ల ఆ చీరకే అందం వస్తుందా చెప్పు, ఇబ్బందిగా అనిపిస్తుందా నీకు అని అడుగుతూనే ఆమె జుట్టుని పక్కకు చెరిపి మెడపైన ముద్దు పెడతాడు. ఆమె ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటుంది. అంతలో కుక్కర్ విజిల్ రావడంతో ఉలిక్కిపడిన సాక్షి అతన్ని పక్కకు తోసి సింక్ దగ్గరికి వెళ్లి ముఖం కడుక్కుంటుంది. కింద గోడకి ఆనుకుని స్టైల్ గా కూర్చొనున్న తారక్ వైపు కోపంగా చూసి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా రూమ్ లోకి వెళ్లిపోయింది. సాక్షి రూమ్ లోకి వెళ్లిన తర్వాత తారక్ తన ఫోన్ తీసుకుని చంద్రప్రసాద్ యాదవ్ కి కాల్ చేశాడు. హలో డాడ్, ఫ్రీగా ఉన్నారా? హా తారక్ చెప్పు, గార్డెన్ లో వాకింగ్ చేస్తూ ఉన్నాను. డాడ్, సాక్షి రావాలంటే మామ్ తను ఇద్దరు ఇక్కడికి రావాలంట, వాళ్ళిద్దరూ పిలిస్తేనే వస్తాను అంటుంది, ఏవేవో చెప్తుంది డాడ్. హా, ఆమె చెప్పడంలో కూడా న్యాయం ఉంది కదా. మీ మామ్ తను ఆమెను ఎంతగా ఇబ్బంది పెట్టుంటారో నాకు తెలుసు. ఆ అమ్మాయిని ఇంట్లో పని మనిషిలాగా చూసేవారు. సరే, నువ్వేమీ ఆలోచించకు, రేపు వాళ్ళిద్దరూ వస్తారు. ఓకే డాడ్. నువ్వు పంపించిన ఫోటో చూశాను, నా మనవడు చాలా ముద్దుగా ఉన్నాడ్రా, అచ్చం నీలానే ఉన్నాడు, కళ్ళైతే నీలాగే బ్రౌన్ కలర్ లో ఉన్నాయి. వాడుంటే వీడియో కాల్ చేయవా? నానమ్మ శాలిని ఆంటీతో కలిసి బయటకు వెళ్ళాడు. రేపు మేమంతా వస్తాం కదా డాడ్, మీ దగ్గరే వాడిని వదిలేస్తాను, వాడితో ఆడుకుంటూ ఉండండి అని చెప్పి కాల్ కట్ చేశాడు. అంతలో టెంపుల్ కి వెళ్లిన వాళ్ళు తిరిగొచ్చారు. అంటూ తారక్ ని చూడగానే చేతులు చాచిన బాబుని చూసి తారక్ ఎత్తుకున్నాడు. బిడ్డని భుజం పైన కూర్చోపెట్టుకుని ఇంటి బయటకు వాకింగ్ చేస్తూ ఉన్నాడు. రూమ్ లోకి వెళ్లిన సాక్షి వాళ్ళ మాటలు వినిపించడంతో బయటకు వచ్చింది. ఇదేంటి రూమ్ లోకి వెళ్లిపోయావు సాక్షి? తారక్కి భోజనం వడ్డించాలి కదా. మేమంటే ఆడవాళ్ళం కాబట్టి ఎలాగైనా ఆకలికి తట్టుకోగలం, కానీ మగవాళ్ళు మనలా కాదు అని భాగ్యలక్ష్మి అమ్మమ్మ చెప్పి తారక్కి భోజనానికి కూర్చోమని చెప్పారు. 2 కుర్చీల ముందు ఒక టేబుల్ పెట్టి అందులో భోజనం వడ్డించి నిలబడ్డారు. తండ్రిని వదిలి రావడానికి ఇష్టం లేదు అన్నట్టుగా తారక్ ని గట్టిగా హత్తుకుని అతని భుజంపై నుండి తన చిన్ని కళ్ళతో చుట్టూ చూస్తూ ఉన్నాడు. భాగ్యలక్ష్మి గారు నెయ్యి గిన్నె తీసుకొచ్చి తన ప్లేట్లో వేసుకున్నారు. సాక్షి తారక్ ప్లేట్లో కూడా నెయ్యి వేసింది. తారక్ భోజనం చేయడానికి ఇబ్బంది పడుతున్నాడని గమనించిన సాక్షి, ఆయు బంగారం రాకన్నా, మీ మమ్మ దగ్గర నెయ్యి అన్నం తిందుదా అంటూ ముద్దుగా పిలిచింది. కాని ఆయుష్ మాత్రం తారక్ చెంపపైన ముద్దులు పెడుతూ అమ్మ వైపు పెదాలు బుంగగా పెట్టాడు. ఆయు కన్నా, మీ పప్పాకి భోజనం చేయడానికి కష్టంగా ఉంది కదా, రారా బంగారం అని శాలిని అమ్మ కూడా ముద్దుగా పిలిచారు.
రాను అన్నట్టుగా తలూపాడు ఆయుష్. సరే నా దగ్గరే ఉండు అని చెప్పి ఆయుష్ని తన తొడపైన కూర్చోపెట్టుకుని తారక్ భోజనం చేయసాగాడు. ఆయుష్ మాత్రం ఒకసారి భోజనం ఉన్న ప్లేట్ వైపు మరోసారి తారక్ వైపు చూస్తూ ఉన్నాడు. తారక్ తింటూ ఉన్న విధానం చూసి తనకు కూడా తినాలనిపించింది. భాగ్యలక్ష్మి గారు భోజనం చేసి లేచి వెళ్లిపోయారు. కానీ ఆయుష్ భోజనం మాత్రం ఇంకా కాలేదు. తన కొడుకు వైపు చూస్తూ వాడి అల్లరి చూసి తారక్ ముఖం పైన చిరునవ్వు మెరిసింది. మెల్లగా అన్నం, పప్పు, సాంబార్ కలిపి ఒక ముద్ద చేసి కొడుకు చిన్న నోటి దగ్గరికి తీసుకెళ్లాడు. అలా చిన్న నోరు తెరిచిన ఆయుష్కి తారక్ తినిపించబోతూ ఉండగా, అయ్యో తారక్ సార్, అలా చెయ్యకూడదు, అలా తినిపించకూడదు, మీకు తినిపించడం కూడా రాదా అని చెప్పిన సాక్షి చీర కొంగుని నడుముకు దోపుకొని చిన్న గిన్నెలో అన్నం వేసి నెయ్యితో బాగా కలిపి తీసుకొచ్చింది. ఎవరైనా పిల్లలకి కారమైన సాంబార్తో అన్నం తినిపిస్తారా అంటూ తారక్ వైపు అలకగా చూసి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంది. నాన్ను అని ముద్దుగా తడబడుతూ చెప్పి తారక్ ని హత్తుకున్నాడు ఆయుష్. సరే ఆయు బంగారం, మీ పప్ప దగ్గరే ఉండు, నేనేం నిన్ను పిలవట్లేదు అంటూ అను అంటూ ముద్దుగా చిన్న చిన్న ముద్దలు చేసి ఆయుష్కి భోజనం తినిపించింది. ఇదంతా తారక్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అతను కూడా భోజనం చేసి చేతులు కడుక్కొని కొడుకుని తన దగ్గర సరిగ్గా కూర్చోపెట్టుకున్నాడు. చివరి 3 ముద్దలు తినిపించబోతూ ఉంటే వద్దు అన్నట్టుగా తనూపి తారక్ తొడపైన నుండి దిగడానికి ప్రయత్నించాడు ఆయుష్. తారక్ సార్, వాడిని భుజం పైన వేసుకుని నడవండి, బయట చందమామను చూపిస్తూ తినిపిద్దామని సాక్షి చెప్పింది. అతనికి కూడా సాక్షి సంతోషంగా నవ్వుతూ మాట్లాడడం చూసి ఆనందంగా అనిపించింది. ఇంటి బయట వాకింగ్ చేస్తూ కొడుక్కి భోజనం తినిపిస్తూ ఉన్న అల్లుడు కూతుర్ని చూసి శాలిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకు ఏడుస్తున్నావు శాలిని, అంతా మంచే జరుగుతుంది, రా భోజనం చేసి పడుకో అని చెప్పి భాగ్యలక్ష్మి అమ్మ ప్రశాంతంగా నిద్రపోయారు. భోజనం చేసిన తర్వాత ఆయుష్ తారక్ భుజం పైనే నిద్రలోకి జారుకున్నాడు. ఇంట్లోకి వచ్చిన తారక్ రూమ్ లో పడుకున్న శాలిని అండ్ భాగ్యలక్ష్మి అమ్మమ్మను చూసి, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి, నేను వాడిని బెడ్ పైన పడుకోపెడతాను అన్నాడు. వేరే దారి లేక, సరే కానీ ఇప్పుడే బెడ్ పైన పడుకోపెట్టకండి, వెంటనే లేచేస్తాడు, కొద్దిసేపు ఇలాగే భుజం పైన వేసుకుని ఊపుతూ ఉండండి అని చెప్పి త్వరగా భోజనం చేసి చేతులు కడుక్కొని వచ్చింది. సరే మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి ఆయుష్ ని ఎత్తుకొని బెడ్ పైన కూర్చుంది. వాట్, ఈ రాత్రి? నో వే, భార్య కొడుకు ఇద్దరు ఇక్కడే ఉన్నప్పుడు నేనెందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను అని చెప్పి తారక్ ఆమె బెడ్ పైన వెల్లకిలా పడుకున్నాడు. చూడండి, సైలెంట్ గా ఉంటే సరే, లేదంటే గట్టిగా కేకలు వేస్తాను అని కళ్ళు పెద్దవి చేసి హెచ్చరించింది. తారక్ లేచి ఆమె చెంప పైన ముద్దు పెట్టాడు. సైలెంట్ గా పడుకో డార్లింగ్, నా కొడుకు మళ్ళీ లేచేస్తాడు. సరే నా కర్మ అంటూ చేసేదేమీ లేక ఇక్కడే పడుకోండి అని చెప్పింది. కొద్దిసేపు కళ్ళు మూసుకోండి, అటువైపు తిరిగి పడుకోండి అని చెప్పింది సాక్షి. అతను అటువైపు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. సాక్షి ఆయుష్కి పాలు పట్టించి ఇద్దరి మధ్యలో పడుకోపెట్టి బెడ్షీట్ కప్పింది. ఆమె చీర కొంగు సరిచేసుకొని తిరిగే లోపే తారక్ ఆమెని కౌగులించుకొని సారీ అని చెప్పి అలాగే పడుకున్నాడు. నిష్టూర్పు విడిచిన సాక్షి తన పక్కన ఒకవైపు భర్త, మరోవైపు కొడుకు ప్రశాంతంగా పడుకొని ఉండటాన్ని చూసి మెల్లగా కళ్ళు మూసుకుంది. రాత్రి చంద్రప్రసాద్ యాదవ్ చెప్పినట్టుగానే సాక్షిని కలవడానికి కౌశల్య తను ఇద్దరు మంగళూరు వైపు బయలుదేరారు. మధ్యాహ్నం సమయానికి మంగళూరు చేరుకున్న వాళ్ళని తారక్ తన ఇంటికి తీసుకురావడానికి వెళ్లాడు. చేతిలో పాపని పట్టుకుని నిలబడి ఉన్న తనుని చూసి తారక్కి తెలియకుండానే ప్రేమ, కరుణ పొంగుకొచ్చాయి. తను బేబీ, మామ్ ఎక్కడా అని అడిగాడు. బ్రో, అమ్మ అక్కడ కూర్చొనున్నారు అంటూ కుర్చీలో కూర్చొనున్న కౌశల్య వైపు చేయి చూపించింది తను. సరే నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వైతే కారులో కూర్చో అని చెప్పి చెల్లి చేతిలో ఉన్న పాపని ముద్దాడి తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఏదో ఆలోచనలో మునిగిపోయి కూర్చొనున్న కౌశల్య ఎదురుగా తారక్ కూర్చున్నాడు. మామ్ ఏమైంది, పదండి వెళ్దామని పిలిచాడు. భయంగా ఉంది తారక్, ఆమెని ఎదుర్కోవడానికి చాలా కష్టంగా ఉంది. నేను ఆమెకి చాలా కష్టం ఇచ్చాను, అవమానించాను, ఇప్పుడు ఆమె ముందు నిలబడాలంటే అని చెప్పి బిక్కుబిక్కుమంటూ ఏడ్చారు కౌశల్య. తారక్ ఆమెని దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. పదండి మామ్, ఈ రోజు తను ఏం మాట్లాడుతుందో మనం విందాము. నేను కూడా ఆమెను చాలా బాధ పెట్టాను, ఆమె దగ్గర క్షమాపణ అడుగుదాము అని చెప్పి కార్ స్టార్ట్ చేసి ఆమెను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. మధ్యాహ్న సమయంలో ఆయుష్కి పాలు పట్టించి నిద్రపుచ్చిన సాక్షి ఇంటి వెనక భాగంలో బట్టలు ఉతికి ఆరేస్తూ ఉంది. ఇంటి ముందు కారు ఆగింది. కారులో నుండి దిగిన కౌశల్య తను ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇద్దరికి ఏం మాట్లాడాలో తెలియక గొంతులో గుటక వేసుకుంటూ ఉన్నారు. తారక్ వెనకే నెమ్మదిగా ఇంట్లోకి అడుగు పెట్టారు. హాల్లోని కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న లక్ష్మీ అమ్మగారు అండ్ శాలిని వాళ్ళని చూసి లేచి నిలబడ్డారు. తాను చేతిలో ఉన్న బిడ్డను చూసి శాలిని కాస్త ఆశ్చర్యపోయినా, ఏమ్మా తల్లి కూతురు లీవ్ అయిపోచ్చారు, ఏం చేయడానికి వచ్చారు అని భాగ్యలక్ష్మి అమ్మ అడిగారు. కౌశల్య వెంటనే వెళ్లి భాగ్యలక్ష్మి అమ్మ చేతులు పట్టుకుని ఏడవసాగారు.
అత్తయ్య సారీ అని తను శాలిని ముందు నిలబడి తలదించుకుంది. క్షమించాల్సింది నేను కాదు, నా కూతురు అని శాలిని చెప్పి వచ్చిన వాళ్ళకి కాఫీ చేయడానికి వంటగదిలోకి వెళ్లారు. బట్టలు ఆరేసి లోపలికొచ్చిన సాక్షి తన ముందు నిలబడి ఉన్న కౌశల్య వైపు ఒకసారి, తను వైపు మరోసారి చూసి ఏమీ మాట్లాడకుండా రూంలోకి వెళ్ళిపోయింది. సాక్షి, కాదు వదినా, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, నా వల్ల మీకు చాలా బాధ కలిగింది అంటూ తను ఆమె వెనకాలే రూంలోకి వచ్చింది. నా బాబు పడుకున్నాడు, మెల్లగా మాట్లాడు తను అని చెప్పి సాక్షి ఆమె ముందు చేతులు కట్టుకుని నిలబడింది. బిడ్డను ఎత్తుకున్న తారక్ లక్ష్మి అమ్మ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. తను ఇంకేదో చెప్పబోతూ ఉండగా సాక్షి తన అరచేతిని చూపించి చాలు, ఇంకేమీ మాట్లాడొద్దు అన్నట్టు ఆపింది. హో సాక్షి వదినా అని సాక్షి ఆశ్చర్యంగా అంది. ఏంటి మాటలు, నువ్వు నన్ను వదినా అని పిలుస్తున్నావా? తను, ఓ మై గాడ్, నీలాంటి అరిష్టం నా అన్నయ్యకి జోడీగా దొరికిందా అని చెప్పిన నువ్వు ఇప్పుడు నన్ను వదినా అంటున్నావా? ఏంటి తను, బానే ఉన్నావా? ఎక్కడ నీ వదిన సమంత, అదే శామ్? నాకు తెలుసు నేను చాలా పెద్ద తప్పు చేశానని. నా తప్పు నాకు అర్థమైంది వదినా. అంతా నా మొండితనం వల్లే నాశనం అయిపోయింది. అందుకే నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని తను చెప్పగానే సాక్షి చప్పట్లు కొడుతూ నవ్వింది. ఆమె తర్వాత ఏం మాట్లాడుతుందో అని అక్కడున్న అందరూ సాక్షి వైపే చూస్తూ ఉన్నారు. సాక్షి తను వైపు తిరిగి తను ముందుకు వెళ్లి నిలబడింది. సరే తను, నిన్ను క్షమించాను. ఇప్పుడు దానివల్ల ఏంటి, అన్నీ సరైపోతాయా? అన్నీ మళ్ళీ మొదటిలాగే అయిపోతాయా? నీ బిడ్డ చనిపోవడానికి నేను కారణం కాదని తెలిసినా ఎలాంటి నాటకం ఆడావో. అక్కడ హాస్పిటల్లో నీ బిడ్డ చనిపోయిందని నీకు బాధే లేదు. నీ తలలో ఉన్నది ఒక్కటే, ఈ సాక్షిని ఇంట్లో నుంచి ఎలా అయినా బయటకు పంపించెయ్యాలి అనే ఆలోచన మాత్రమే అంటూ సాక్షి కోపంగా మాట్లాడుతూ ఉంటే తను తలదించుకుంది. కొత్త విషయం తెలిసింది చూడు, నీ అన్నయ్యకున్న భార్యను వదిలేసి నీ స్నేహితురాల్ని అతని భార్యను చెయ్యాలి అని వెళ్ళావు కదా, అందుకే నీకిలా సరిగ్గా జరిగింది కదా. చెప్పు, నేను చెప్పింది కరెక్టే కదా? నా జీవితాన్ని నాశనం చేస్తూ చేస్తూ చివరికి నీ జీవితం నాశనమైన దాన్ని నువ్వు సరిచేసుకోలేకపోయావు. అందుకే అంటారు, నా జీవితం నాశనం చెయ్యాలని చూసావు కదా, మరి ఇప్పుడు నీ జీవితం ఏమైంది అని వ్యంగ్యంగా నవ్వుతూ అడిగింది సాక్షి. తను తలదించుకుని నిలబడిపోయింది. ఆ తలని పైకెత్తే ధైర్యం కూడా ఆమె చేయలేకపోయింది. ఇప్పుడు మొదలైంది సాక్షి మాటల చడిదెబ్బ. ఎందుకు తను తలదించుకొని నిలబడ్డావు, మాట్లాడవే అని సాక్షి అడిగింది. నీకు ఎలా నీ సంసారాన్ని గురించి ఆలోచించుకునే సమయం ఉంటుంది తను? నా సంసారం నాశనం చేయడానికి నీ సమయం మొత్తం సరిపోయింది కదా, పాపం అంటూ సాక్షి మరింత గుచ్చి మాట్లాడింది. ఆ మాటలు తట్టుకోలేక తను సాక్షి కాళ్ళపైన పడిపోయి ఏడవడం మొదలుపెట్టింది. అటు తారక్ తన చెల్లి ఏడుపు చూసి బాధపడినా ఆమె చేసిన తప్పులు గుర్తొచ్చి మౌనంగా కూర్చున్నాడు. ప్లీజ్ సాక్షి వదినా, నన్ను క్షమించు. ఇంతకంటే నా చేతిలో చెప్పడానికి ఏమీ లేదు. నువ్వు నా అన్న జీవితంలోకి నువ్వు మళ్ళీ తిరిగి రావాలి. నువ్వు ఏం చెప్పినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీ జీవితాన్ని నాశనం చేసినందుకు నా చెంపపై కొట్టు, నన్ను తిట్టు, నాకు శిక్ష వై, కానీ నువ్వు మాత్రం తిరిగి ఇంటికి రాను అని చెప్పకు. ప్లీజ్ సాక్షి అంటూ లేచి తన చేతిని తన చెంపపై కొట్టించుకోవడానికి ప్రయత్నించింది తను. సాక్షి వెంటనే ఆమెను దూరంగా తోసేసి ఏడుస్తూ అక్కడే కూర్చుంది. ఎందుకు మీరంతా నాతో ఇలా చేశారు? నేను ఎవరికేం పాపం చేశాను? ఒక చీమకి కూడా బాధ కలిగించడానికి ఇష్టపడని నేను ఈ రోజు ఇలా వ్యంగ్యంగా మాట్లాడేలాగా ఎందుకు చేశారు మీరు అంటూ సాక్షి బిక్కుబిక్కుమంటూ ఏడ్చింది. ఒకవైపు కట్టుకున్న భార్య ఏడుపు, మరోవైపు తోడబొట్టిన చెల్లెలి ఏడుపు. ఇద్దరి ఏడుపు తారక్ హృదయాన్ని పిండేసింది. కళ్ళు మూసుకొని తన భావోద్వేగాలని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంతలో తారక్ చేతుల్లో ఉన్న తను బిడ్డ ఏడవడం మొదలుపెట్టింది. తన ఏడుపును ఆపి తలెత్తి చూసిన సాక్షి ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా నెమ్మదిగా లేచింది. సరే తను, నిన్ను క్షమించాలంటే నువ్వు నేను చెప్పినట్టే వినాలి. చెప్పు వదినా, నువ్వేం చెప్పినా నేను చేస్తాను. అవసరమైతే ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కన్నీళ్లు తుడుచుకొని చెప్పింది తను. అవును, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళాల్సిందే. అది కూడా నీ పుట్టింటికి కాదు, నీ భర్త ఇంటికి వెళ్ళాలి. సంతోష్ అన్నయ్యతో కలిసి వెళ్ళాలి. నాకు ఇష్టం లేకపోయినా మీరందరూ బలవంతం చేసి తారక్ సార్తో మళ్ళీ కాపురం చెయ్యమని చెప్తున్నారు కదా, అదే బాధ నీకు కూడా తెలియాలి. ఇష్టం లేని బంధంలో ఉండడం ఎంత బాధగా ఉంటుందో నువ్వు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా? నేను నా కొడుకుతో ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అనుకుంటే నువ్వు నీ కూతురుతో కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళాలి. సంతోష్ అన్నయ్యతో మునుపటిలాగే సంసారం చెయ్యాలి. అతని బిడ్డని కూడా నీ సొంత బిడ్డలాగే చూసుకోవాలి. సో నా మొదటి కండిషన్ ఇప్పుడు అర్థమైందా?
నువ్వు నీ భర్త ఇంటికి వెళ్ళాలి అని సాక్షి గట్టిగా చెప్పింది. ఇంతసేపు ఆమె మాటలు వింటూ ఉన్న అందరూ ఆమె చివరి మాట వినగానే షాక్తో లేచి నిలబడ్డారు. తారక్ అయితే ఆమె కండిషన్ విని ఒళ్ళంతా మండిపోయింది. కోపంగా లేచి సాక్షి దగ్గరికి వచ్చిన వాడు ఆమె చేయి పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. ఆర్ యు మ్యాడ్ సాక్షి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు అసలు కొంచెమైన జ్ఞానం ఉందా? ఏవేవో మాటలు మాట్లాడుకు అని హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు. నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను తారక్. నేను నా భర్త ఇంటికి తిరిగి రావాలి అనుకుంటే తను కూడా తన భర్త ఇంటికి వెళ్లాల్సిందే అని సాక్షి దృఢంగా చెప్పింది. డామిట్, ఆ లోఫర్ ఎలాంటి వాడో నీకు తెలుసు కదా? మీ అన్నయ్య మీద కరుణ పొంగిపోతున్నట్టుంది. నా చెల్లెలు ఆ ఇంటికి వెళ్ళదు అని తారక్ కోపంగా అన్నాడు. సాక్షి వెంటనే గట్టిగా చప్పట్లు కొట్టింది. వావ్ మిస్టర్ తారక్ రామ్, మీరు మాత్రం నాకు ఎన్ని కష్టాలు పెట్టినా ఒక సారీ చెప్పి తిరిగి రమ్మని పిలవచ్చు. కానీ మీ చెల్లెలు మాత్రం తన భర్త ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండాలా? ఎందుకు? నాకింకా కష్టం పెట్టడానికా అని ప్రశ్నించింది. అంటే నువ్వు మీ అన్నయ్యతో నన్ను పోలుస్తున్నావా అని తారక్ గంభీరంగా అడిగాడు. చాలు, ఇక మీ ఇద్దరి గొడవ ఆపండి అని తను మధ్యలో వచ్చి చెప్పింది. సాక్షి వదిన పెట్టిన కండిషన్ నేను ఒప్పుకుంటున్నాను. నేను సంతూతో కలిసి వెళ్తాను. నా భర్త ఇంటికే వెళ్తాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ తను చెప్పింది. నా రెండో కండిషన్, మా అమ్మ నాతోనే ఉండాలి. అంతేకాదు ఆమె సంతోషంగా ఉండాలి. ఆమెను చులకనగా మాట్లాడినా కానీ బాధ పెట్టడం కానీ చెయ్యకూడదు. నా తల్లికి అవమానం జరిగినా ఆమెను బాధ పెట్టినా ఆ క్షణమే నేను ఆ ఇంట్లో ఉండను అని సాక్షి చెప్పింది. మీ అమ్మ మా ఇంటి కూతురు లాంటిదే సాక్షి. చందు కూడా ఎప్పుడు శాలినిని తన చెల్లిలాగే చూసుకునేవాడు. కాబట్టి నీ తల్లి మా ఇంట్లో సంతోషంగానే ఉంటుంది అని కౌశల్య మెల్లగా చెప్పింది. అరే అవునా? ఈ మాట మీరు చెప్తున్నారా అంటూ సాక్షి ఆశ్చర్యంగా చూసింది. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ నేను లేని సమయంలో మా అమ్మని బాధ పెడితే మీరందులో ఎక్స్పర్ట్ కదా, వెనక నుండి పుల్లలు పెట్టడం అని వ్యంగ్యంగా నవ్వుతూ చెప్పింది. అది సాక్షి ఆ టైంలో అని కౌశల్య ఏదో చెప్పబోతూ ఉండగా సాక్షి వెంటనే చేయి చూపించి సైలెంట్ గా ఉన్నామన్నట్టు చెప్పింది. మీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆమెను పట్టించుకోకుండా రూమ్ లోకి వెళ్లిపోయింది. తారక్కి మాత్రం ఆమె మాటలు తీరు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. మామ్ అండ్ తను విషయంలో అలా ప్రవర్తించిన సాక్షి ఇప్పుడు నా విషయంలో ఎలా ఉంటుందో అని మనసులోనే అనుకుంటూ నుదుటిపై పట్టిన చెమటలు తుడుచుకుంటూ కూర్చున్నాడు. అక్కడ ఎవరి దగ్గర మాటలు లేవు. అందరూ మౌనంగా కూర్చున్నారు. అమ్మా, అందర్నీ బెంగళూరుకి వెళ్ళమని చెప్పు. నువ్వు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళిపో. నేను తర్వాత వస్తాను అని రూమ్లో నుంచి సాక్షి చెప్పింది. ఆ మాటలు వినగానే తారక్కి కోపం వచ్చింది. వెంటనే ఆమె రూమ్లోకి దూసుకెళ్లాడు. అదంతా కుదరదు, నువ్వు కూడా మా అందరితో కలిసే రావాలి అని గట్టిగా అన్నాడు. సాక్షి అతని వైపు కోపంగా చూసింది. ఆ వైపు తిరగండి, బాబుకి పాలు పడుతున్నాను కదా. సరే, నా కర్మ. సరే, నాతో పాటురా అని చెప్పాడు తారక్. అందరూ భోజనం చేసిన తర్వాత ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు. ఇంట్లో ఉన్న సామాన్లని మాత్రం అక్కడే ఉంచేశాడు. ఇక్కడే ఉండనివ్వండి అని చెప్పి తన అమ్మ బట్టల్ని ప్యాక్ చేసి ఆమె దగ్గరకు వచ్చింది సాక్షి. సాక్షి, నువ్వు మాత్రమే వెళ్తే సరిపోతుంది కదమ్మా, నేనెందుకు అని శాలిని కొంచెం ఇబ్బందిగా అడిగింది. లేదమ్మా, నిన్ను మాత్రం ఒంటరిగా వదిలి వెళ్ళను అని చెప్పి ఆమెని హత్తుకుంది సాక్షి. లక్ష్మి అమ్మతో కలిసి సాక్షి రూంలోకి వెళ్లిన కౌశల్య అక్కడ పడుకొని ఉన్న ఆయుష్ని చూసి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది. ఆయుష్ చిన్న చేతులు కాళ్ళని ముద్దాడుతూ నా మనవడు అత్తయ్య అంటూ ముద్దాడుతూ లక్ష్మి అమ్మ వైపు చూసింది కౌశల్య. ఇప్పుడు అందరూ వెళ్ళండి, రేపు నేను సాక్షి బాబుతో కలిసి వస్తాము అని తారక్ చెప్పాడు. మంచిదే తారక్, రేపు పండుగ కదా, సో ఆ రోజు వాళ్ళని తీసుకునిరా అని చెప్పి భాగ్యలక్ష్మి అమ్మ చెప్పింది. తారక్ అందరినీ తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. అందరూ వెళ్లిపోయిన తర్వాత సాక్షి తన బట్టలు బాబు బట్టలు సూట్ కేసులో సర్దుకుంటూ ఉంది. బట్టలు సర్దుతూ ఉన్న సాక్షి బయట ఫోన్లో మాట్లాడుతూ ఉన్న తారక్ ని పిలిచింది. ఏంటి బేబీ, ఏదో అరుదుగా పిలుస్తున్నావే? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటూ కన్ను కొట్టి వెనుక నుండి ఆమెని హత్తుకుని అడిగాడు. సాక్షి వెంటనే మోచేత్తో అతని పొట్టలో గట్టిగా కొట్టి అతన్ని పక్కకు నెట్టేసింది. అమ్మ రాక్షసి, ఎందుకే అలా కొట్టావు? మరి నేనేదో చెప్పడానికే కదా పిలిచాను. వెళ్ళి మీ బాబుని నిద్ర లేపండి అండ్ వాడు లేచాక వెళ్లి డైపర్ మార్చండి అని చెప్పింది సాక్షి. అతని వెనకే నిలబడి ఉన్న సూట్ కేసు తీస్తూ ఉంది. సరే అని చెప్పి బాబు దగ్గరికి వెళ్లి డైపర్ మార్చడానికి ప్రయత్నించగానే ఒక్కసారిగా వామిట్ వచ్చినట్టుగా బయటికి పరిగెత్తాడు. అతని వైపు చూసి ఇది ఇంకా ప్రారంభమే సార్, ఇంత త్వరగా పారిపోయారేంటి అని చెప్పింది. బట్టలు మడిచి పెట్టడం ఆపేసి వంటగదిలో పాత్రలో నీళ్లు వేడి చేసి తీసుకొచ్చింది. బాబు డైపర్ మార్చి బట్టలతో పాటు ఒంటిని తుడిచి ఉయ్యాల్లో ఉన్న బాబుని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి ముద్దు చేసింది. ఏంటి, నా కొడుకుని చూసి ఎలా పారిపోయారు? డైపర్ మార్చడానికి ఎందుకంత భయం అని కోపంగా అడిగింది. అలా అయితే మేం మీ దగ్గరికి రాము అని కోపంగా చెప్పింది.
భీముడా, నా తల ఇంకా తిరుగుతూనే ఉంది. ఇది మోసం, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా అన్నాడు. అయినా ఇదంతా ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పాడు. బెడ్ మీద కూర్చొని చడ్డీ కూడా లేకుండా చేతులు కాళ్ళు ఆడిస్తూ కూర్చొనున్న తన కొడుకుని ఎత్తుకుని ముద్దు చేశాడు. ఎందుకు నువ్వు నా కొడుకుతో ఫ్రీ షో ఇస్తున్నావా అంటూ అతని షర్ట్ కోసం చుట్టూ చూస్తూ అడిగాడు. మరి భార్య బిడ్డ కావాలి అంటే అంత ఈజీగా దొరికేస్తారనుకుంటున్నారా? ఇకపై మీ అబ్బాయి పనులన్నీ మీరే చూసుకోవాలి అని వయ్యారంగా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వచ్చి, తారక్ సార్, ఆయు బేబీని ఇప్పుడే వాష్రూమ్ కి తీసుకెళ్ళండి, లేదంటే వాడు అక్కడే సుస్తు చేసేస్తాడు అని చెప్పింది. అంతలోనే మన హీరో తారక్ మీదే సుస్తు చేసేశాడు. అది చూసి గట్టిగా నవ్వింది సాక్షి. పరిగెత్తుకుంటూ వెళ్లి బాబుని ఎత్తుకుని చంప మీద ముద్దు పెట్టి వెనక వైపు ఉన్న వాష్రూమ్ కి తీసుకెళ్ళింది. ఇక తారక్ మాత్రం పిచ్చిగా తనను తాను ఒకసారి చూసుకుని కళ్ళు తేలేశాడు. ఆ తర్వాత బాబుకు స్నానం చేయించి తను కూడా స్నానం చేసి వచ్చింది. బట్టలు వేసుకుని బాబుకి ఫుడ్ తయారు చేస్తూ వంటగదిలోనే నిలబడింది. హండీలో వేడి నీళ్లున్నాయి, స్నానం చేయాలనిపిస్తే వెళ్లి చెయ్యండి అని తారక్తో చెప్పింది. అని తలూపి అతను కూడా స్నానం చేయడానికి వెళ్ళాడు. ఫుడ్ తిన్న బాబు సాక్షి భుజం పైన నిద్రపోవడంతో ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతూ నిద్రపుచ్చింది. సాక్షి, సాక్షి అంటూ బాత్రూం నుండి తారక్ పిలిచాడు. అయ్యో, స్నానం చేయమని పంపించాను కానీ ఆయన దగ్గర అసలు బట్టలు లేవు కదా, అసలు మర్చిపోయాను అని తల కొట్టుకుంటూ టవల్ తీసుకుని మెల్లగా అక్కడికి వెళ్ళింది. సాక్షి, టవల్ ఇవ్వు అని గట్టిగా పిలిచాడు తారక్. డోర్ ఓపెన్ చేయండి అంటూ టవల్ పట్టుకుని ఆ వైపే తిరిగి నిలబడింది. అతని చేతిలో నుండి టవల్ తీసుకుని నడుము చుట్టూ కట్టుకున్న తారక్ వెంటనే సాక్షి చేయి పట్టుకుని ఒక్కసారిగా లోపలికి లాగాడు. తారక్ సార్, ఏం చేస్తున్నారు అని తడబడుతూ అడిగిన సాక్షికి ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకుంది. అతని శరీరం నుండి వస్తున్న వేడి ఆమెను మరింత ఇబ్బంది పెట్టింది. ఈ రోజు నువ్వు నా కొడుకు పేరుతో నన్ను ఎంత ఇబ్బంది పెట్టావో తెలుసా, అందుకే ఇది అని చెప్పిన తారక్ ఆమె మీద ఉన్న చూడీదార్ దుప్పటిని పక్కకు తీసేశాడు. అది చాలా డీప్ గా ఉండడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి చేత్తో తన ఛాతీని కప్పుకుంది. ఆమె చేయిని వదిలి తన 2 చేతులతో ఆమె చేతుల్ని పైకెత్తి పట్టుకుని ఆమె మెడ వంపు దగ్గరికి వంగి మెల్లగా ముద్దు పెట్టాడు. సాక్షి కళ్ళు మూసుకుంది. ఆమెను ఎత్తుకుని తారక్ ఇంట్లోకి తీసుకెళ్లాడు. సాక్షి, కళ్ళు తెరువు, ఇప్పుడు నాకేం చెయ్యాలని మూడేం లేదులే కానీ వెళ్లి బెంగళూరుకి రెడీ అవ్వాలి, నీకు కావాలంటే తర్వాత కొనసాగిస్తాను అని మోహంగా చెప్పాడు. అతని నుండి విడిపించుకుని నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది సాక్షి. అక్కడి నుండి తిరిగొచ్చిన సాక్షి తన మనసుని తానే ప్రశ్నించుకుంది. నేనెందుకు అతని దగ్గర పదే పదే ఓడిపోతున్నాను? అలా తనను తాను ప్రశ్నించుకుంటూ ఉన్న ఆమెకి ఎదురుగా తన ప్రతిబింబం కనిపించింది. ఆ ప్రతిబింబంలో కనిపిస్తున్న తన మనసును చూసి సాక్షి ఒక్కసారిగా భయపడిపోయింది. ఎందుకంటే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు కదా, అందుకే అతని దగ్గర పదే పదే ఓడిపోతున్నావు. ఎందుకు మర్చిపోయావు సాక్షి? అతన్ని నీ మనసులోనే పెట్టుకుని ఇప్పటికీ ఆరాధిస్తూనే ఉన్నావు అని తెల్లని దుస్తులు ధరించిన సాక్షి చెప్పింది. నో సాక్షి, నువ్వు ఈమె మాటలు విని నీ మనసుని పాడు చేసుకోకు. ఇప్పుడు నీ మనసులో అతనిపై ప్రేమ లేదు, కేవలం తిరస్కారం మాత్రమే ఉంది. అతను నీకు చేసిన అవమానాలు, నీకిచ్చిన బాధ అన్నీ ఎందుకు మర్చిపోతున్నావు? అంత సులభంగా అతన్ని క్షమించి మళ్ళీ అతనితో కలిసి సంసారం చేస్తావా అని నల్లని దుస్తులు ధరించిన సాక్షి ముఖం తిప్పుకొని చెప్పింది. ఏం చెయ్యాలో అర్థం కాక సాక్షి తల పట్టుకుని కూర్చుండిపోయింది. చూడు సాక్షి, నువ్వు నా మాటే వినాలి. నీ కష్టాలు బాధలు ఇచ్చిన వాళ్ళకి వాటన్నిటినీ వడ్డీతో సహా తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉండు అని నల్లని దుస్తులు ధరించిన సాక్షి చెప్పింది. ఆ మాటలు ఆమె మనసుపై బలంగా ప్రభావం చూపించాయి. ఆ రోజు సాక్షి భోజనం కూడా చెయ్యకుండా అలాగే నిద్రలోకి జారుకుంది. హలో సార్, మీరు చెప్పిన అడ్రస్ ఇంటి ముందే ఉన్నాను సార్. మీరు బయటకు వస్తే ఇవి ఇచ్చేసి వెళ్ళిపోతాను. మీరు ఆర్డర్ చేసిన బట్టలు తీసుకొచ్చాను. అవసరం లేదు, డోర్ ముందే పెట్టి వెళ్ళండి, డబ్బులు మీ షాప్ అకౌంట్కి పంపించేశాను అని చెప్పిన తారక్ ఇంకా టవల్తోనే ఉన్నాడు. ఓకే సార్ అని చెప్పి డెలివరీ బాయ్ సాక్షి ఇంటి ముందు బట్టల కవర్ పెట్టి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అతను వెళ్లిన తర్వాత తారక్ తలుపు తెరిచి బయట ఉన్న బట్టల కవర్ తీసుకుని లోపలికొచ్చాడు. జీన్స్ ప్యాంటు టీషర్టు వేసుకుని సాక్షి ఉన్న రూమ్ లోకి వెళ్లాడు. చంపకు చేయి పెట్టుకుని పడుకొనున్న సాక్షి ముద్దుగా కనిపించింది. బెడ్ పైన వెల్లికిల పడుకొని ఉన్న ఆమె ముఖం మీద పడిన జుట్టుని మెల్లగా పక్కకు జరిపి చూశాడు. ఎంత చూసినా అతనికి తనివి తీరడం లేదు. ఆమె దగ్గరికి వెళ్లి పెదాలు ఒక్కసారిగా మెల్లగా తాకి తనలో తానే నవ్వుకున్నాడు. తర్వాత ఆమెని తన గుండెల పైకి తీసుకుని పడుకోపెట్టుకున్నాడు. కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టిన సాక్షి కాసేపటికి అతన్ని కౌగిలించుకుని నిద్రపోయింది. నాకిదే చాలు, ఇంకేమీ వద్దు, ఇలా నా గుండెల మీద పడుకుని ఉంటే చాలు అని తనలో తానే అనుకున్న తారక్ ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి ఉయ్యాల వైపు చూశాడు. ఆయుష్ అర్ధరాత్రి నిద్ర లేచి పీకి పీకి కళ్ళతో లేవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఓయ్ దొంగ, నిద్ర నుండి లేచేసావా నువ్వు అని ముద్దుగా మందలించిన తారక్ ఆయుష్ ని సాక్షి పక్కనే పడుకోబెట్టాడు.
తన షర్ట్ తనకి చిరాగ్గా అనిపించడంతో దాన్ని విప్పి పక్కన పెట్టి ఆయుష్ని ఎత్తుకున్నాడు. ఓయ్ ఏంటి నువ్వు నిద్రపోవా? ఎందుకిలా అర్ధరాత్రి లేచావు? అని కొడుకుని ఎత్తుకుని అతని చెంప పైన ముద్దు పెట్టుకుంటూ అడిగాడు. నిద్ర మత్తులో ఉన్న మన ఆయుష్ తారక్ని చూస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. ఏంట్రా బాబు ఈ మిడ్ నైట్ ఎందుకు లేచావు? అసలు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం కావాలి? అని ఆయుష్ని ఎత్తుకుని గదిలో అటూ ఇటూ నడుస్తూ అడిగాడు. లాలు, బేతు, మాము, లూలు, పప్ప అంటూ దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూ ఉన్నాడు ఆయుష్. అదేంట్రా బాబు నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు అంటూ తలకొక్కుంటూ తారక్ ఆయుష్కి కొన్ని బొమ్మలు ఇచ్చాడు. కాని ఆయుష్ వాటిని కూడా ముఖం చిట్లించి కోపంగా దూరంగా విసిరేశాడు. ఆయుష్ని దురుసుగా చూశాడు తారక్. అయితే ఆయుష్ కూడా ఏ మాత్రం భయపడకుండా అతని వైపు చూస్తూ ఉండడంతో తారక్కి నవ్వాగలేదు. పెదాలు బిగించి నవ్వు ఆపుకుంటూ కొడుకు వైపు చూశాడు. ఏంటి అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. మమ్మ పప్ప అంటూ సాక్షి వైపు చూపించాడు ఆయుష్. కొడుకు తలపైన చిన్నగా ఢీకొట్టి అతన్ని పైకెత్తుకున్నాడు. బంతిని పైకి ఎగరేసినట్టు ఆయుష్ ని మెల్లగా పైకి కిందకి ఎత్తుతూ ఆడిచ్చాడు. ఆ తర్వాత ఫోన్లో యూట్యూబ్ లో సెర్లాక్ పిల్లలకి ఎలా తినిపించాలో చూస్తూ వంటగదిలో నీళ్లు వేడి చేసి అందులో సెర్లాకు కలిపి తీసుకొచ్చాడు. పసిబిడ్డ కోసం జాగ్రత్తగా ఊదుతూ చల్లార్చి చిన్న చిన్న ముద్దలుగా చేసి ఆయుష్కి తినిపించడం మొదలుపెట్టాడు. పసిబాబు చిన్న చిన్నగా నోరు తెరిచి తండ్రి పెట్టే ఫుడ్ తింటూ ఉంటే ఆ అమాయకత్వానికి తారక్ పూర్తిగా కరిగిపోయాడు. తనకి సరిగ్గా తినిపించడం రాకపోయినా ఫోన్లో చూపించినట్టే ఒక్కో ముద్ద జాగ్రత్తగా తినిపిస్తూ ఉన్నాడు. ఆ క్షణంలో అతని కళ్ళ నుండి జారిన కన్నీటి చుక్కని తన చేత్తో తుడుచుకున్నాడు. అతన్ని తలుపు దగ్గర నుండి గమనిస్తూ ఉన్న సాక్షి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఆమె మెల్లగా కన్నీళ్లు తుడుచుకుని బెడ్ పైన పడుకుంది. ఆయుష్కి ఇంకా దాహంగా ఉందని గమనించిన తారక్ ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకొచ్చి చల్లార్చి స్పూన్తో కొద్ది కొద్దిగా తాగించాడు. కడుపు నిండగానే ఆయుష్ మళ్లీ యాక్టివ్ అయిపోయాడు. హాల్లో ఉన్న బొమ్మలన్నిటితో ఆడుకుంటూ తారక్ ని కూడా తనతో పాటు ఆడిస్తూ తెగ అలసిపోయేలాగా చేశాడు. చివరికి ఆడుతూ ఆడుతూ ఆవలించి తారక్ భుజం పైనే తలపెట్టి నిద్రలోకి చారుకున్నాడు. ఆ చిన్నారిని చూస్తూ తారక్ గుండె ఆనందంతో నిండిపోయింది. ఎందుకో గుండె పగిలిపోయేంత ఆనందంగా ఉంది అను గొంతు పోడుకుపోతున్నట్టుగా అనుకున్నాడు. ఆ ఆనందంలో అతని కళ్ళల్లో మళ్లీ మళ్లీ నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. థ్యాంక్ యూ నా బంగారం, లవ్ యూ, నన్ను డాడీగా మార్చేసినందుకు థ్యాంక్ యూ అని నిద్రలో ఉన్న ఆయుష్ చెంప పైన ముద్దు పెట్టాడు. లవ్ యూ అని మెల్లగా చెప్పి ఆయుష్ని తీసుకుని బెడ్ దగ్గరికి వచ్చాడు. సాక్షి పక్కన పడుకొని వాళ్ళిద్దరి మధ్యలో ఆయుష్ని పడుకోబెట్టాడు. భార్య కొడుకు ఇద్దరి నుదుటి పైన ఒక్కో ముద్దు పెట్టి ఎన్నో రోజుల తర్వాత మనసు నిండిన ప్రశాంతతతో నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తారక్కి మెలకువ వచ్చింది. మైమర్పుగా ఒళ్ళు విరుచుకొని లేచి పక్కకి కళ్ళని తిప్పి చూశాడు. తన కొడుకు పైన చేయి వేసి సాక్షి ఎంతో ముద్దుగా నిద్రపోతుంది. ఆ దృశ్యాన్ని చూస్తూ తారక్ ముఖంలో తెలియకుండానే ఒక చిరునవ్వు మెరిసింది. ఇద్దరూ ఇప్పుడు అతని ప్రపంచంలాగా మారిపోయారు. వాళ్ళిద్దరిని చూస్తూ తారక్ పెదాలపైన మెరిసిన చిరునవ్వు అలాగే మాయమైపోయింది. అదే సమయంలో ఆవలిస్తూ కళ్ళు పూర్తిగా తెరవకుండానే ఒళ్ళు విరుచుకొని లేచింది సాక్షి. ఆమెను చూస్తూ తారక్ కళ్ళప్పగించి ఉండిపోయాడు. రాత్రి చీరలోనే పడుకున్న సాక్షి నిద్ర నుంచి లేచి ఒళ్ళు విరుచుకుంటున్నప్పుడు ఆమె మీదున్న కొంగు కాస్త జారింది. ఆ దృశ్యం చూసి తారక్ ఒక్కసారిగా నోరు తెరిచి వావ్ సెక్సీ అని గట్టిగా అనేశాడు. సాక్షి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి తనను తాను చూసుకుంది. అతని వైపు కోపంగా చూసి వెంటనే కొంగును సరిచేసుకుంది. ఏం మాట్లాడుతున్నారో తెలుసా మీకు అన్నట్టుగా అతని వైపు ఒక చూపు చూసి తారక్ ని మళ్లీ బెడ్ పైకి తోసేసి వాష్రూమ్ వైపు వెళ్లిపోయింది. ఎదపై చేయి వేసుకుని కాసేపటికి తేరుకున్న తారక్ ఆమె వెనకాలే వెళ్లాలి అని లేచాడు. కాని అప్పటికే సాక్షి వాష్రూంలోకి వెళ్లిపోయింది. తారక్ మాత్రం చిలిపిగా నవ్వుకుంటూ తిరిగి రూంలోకి వచ్చాడు. రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడంతో మళ్లీ బెడ్ పైనే పడుకున్నాడు. పెద్ద ఈడియట్, నన్నే సెక్సీ అంటారేంటి? పొద్దున్నే ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు అంటూ తనలో తానే తిట్టుకుంటూ ఉంటుంది సాక్షి. అలా అనుకుంటూనే వంటగదిలోకి వెళ్ళింది. ముందుగా పొయ్యి వెలిగించి నీళ్లు వేడి చేసింది. ఆ తర్వాత ముఖం కడుకొని వంటగదిలోకి వెళ్లి పులావ్ చేసింది. దాంతో పాటు హల్వా కూడా తయారు చేసింది. అన్నీ సిద్ధం చేసుకుని రూంలోకి వెళ్ళింది. ఒకేలా చేతులు పెట్టుకుని నిద్రపోతూ ఉన్న తండ్రి కొడుకులని చూసి సాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మెల్లగా కళ్ళు తెరిచిన ఆయుష్ని ఎత్తుకొని తారక్ నుదుటి పైన చేయి వేసి సవరించి అక్కడి నుండి వెళ్లిపోయింది. ముందుగా ఆయుష్కి స్నానం చేయించి తను కూడా స్నానం పూర్తి చేసుకుని వచ్చింది. చిన్న హీరోని చక్కగా రెడీ చేసి పాలు తాగించింది. ఆ తర్వాత ఆయుష్ని సిట్టింగ్ చైర్లో కూర్చోపెట్టి తను కూడా రెడీ అయింది. ఉదయం చేసిన క్యారెట్ హల్వాను కొద్దిగా తీసుకుని ఆయుష్కి తినిపించడం మొదలుపెట్టింది. అది తనకి చాలా ఇష్టమైంది. సాక్షి ఎంత తినిపిస్తే అంత ముద్దుగా నోరు తెరిచి తింటూ ఉన్నాడు. సుమారు 11 గంటల సమయంలో తారక్కి మెలకువ వచ్చింది. రూమ్ నుండి బయటకు వచ్చిన తారక్ ని చూసిన సాక్షి
తారక్ సార్ టైం అయిపోయింది, మిమ్మల్ని లేపాలి అనుకున్నాను, బెంగళూరుకి వెళ్ళాలి కదా అని చెప్పింది. సరే వెళ్ళి స్నానం చేసి రండి, వేడి నీళ్లున్నాయి అని చెప్పి బ్యాగ్లో ఉన్న అతని బట్టలు తీసిచ్చింది. కాస్త కోపంగానే ఆ బట్టలు తీసుకున్న తారక్ టవల్ పట్టుకుని బాత్రూం వైపు వెళ్ళాడు. ఈవిడెందుకు కోపంగా ఉంది అని ఆలోచించుకుంటూ స్నానం పూర్తి చేసుకుని బయటకొచ్చాడు. రూమ్లో ఉన్న బట్టలు వేసుకున్నాడు. లేత నీలం రంగు షర్ట్ ని ఇన్సర్ట్ చేసుకుని ఫార్మల్ ప్యాంట్ వేసుకున్నాడు. కోట్ మాత్రం వేసుకోకుండా రెడీ అయిన తారక్ అద్దం ముందు నిలబడి జుట్టు సరిచేసుకుంటూ ఉన్నాడు. అంతలో ఆయుష్ ని ఎత్తుకుని వచ్చిన సాక్షి అద్దం ముందు రెడీ అవుతూ ఉన్న తారక్ కి బిడ్డనిచ్చి తను కూడా రెడీ అవ్వడానికి నిలబడింది. హీ మెల్లగా ఇవ్వు, ఇలాగే నన్ను ఆట పట్టిస్తే లిప్ కిస్ ఇచ్చేస్తాను చెప్తున్నా అంటూ చిలిపిగా మందలించిన తారక్ ఆయుష్ ని జాగ్రత్తగా పట్టుకున్నాడు. గ్రే కలర్ సారీలో సాక్షి కూడా అద్దం ముందు నిలబడి రెడీ అవ్వడం మొదలుపెట్టింది. చూడండి, నేనింకా రెడీ అవ్వలేదు, తల కూడా దువ్వుకోలేదు, మీరు మాత్రం రెడీ అయిపోయారు కదా, వెళ్ళి మీ కొడుకుతో ఆడుకోండి, నేను రెడీ అవుతాను అంటూ తారక్ ని పంపించింది. తారక్ ఆమె వైపు గుర్రుగా చూసి రారా కన్నా అంటూ ఆయుష్ ని తీసుకుని వెళ్ళబోయాడు. అది చూసిన ఆయుష్ కిలకిలా నవ్వాడు. ఆ నవ్వు చూసి తారక్ ముఖంలో కూడా చిరునవ్వు మెరిసింది. జుట్టు దువ్వుకొని పూర్తిగా రెడీ అయిన సాక్షి బయటకొచ్చింది. టేబుల్ పైన టిఫిన్ పెట్టి కాఫీ తీసుకుని తారక్ దగ్గరికి వెళ్ళింది. ఇదిగో కాఫీ తీసుకోండి, ఆయుష్ ని ఇవ్వండి అంటూ బిడ్డని తన చేతుల్లోకి తీసుకుంది. కాఫీ తాగిన తారక్ కి కాస్త రిలీఫ్ గా అనిపించింది. త్వరగా రాండి, టిఫిన్ రెడీగా ఉంది అని చెప్పి సాక్షి లోపలికి వెళ్ళింది. తారక్ కి హల్వా వెజిటేబుల్ పులావ్ వడ్డించింది. అతను తిన్న తర్వాత సాక్షి కూడా భోజనం చేసింది. ఆ తర్వాత లగేజ్ అంతా కారులో పెట్టారు. డ్రైవర్ వచ్చి కార్ స్టార్ట్ చేసి బెంగళూరు వైపు బయలుదేరాడు. సాక్షి రా, ఫ్లైట్ కి టైం అవుతుంది అని తారక్ పిలిచాడు. కాని సాక్షి మాత్రం ఇంటి గోడల వైపే చూస్తూ వాటిని మెల్లగా తడుముతూ నిలబడిపోయింది. 2 ఏళ్లు ఈ ఇంట్లోనే గడిచిపోయాయి. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో బాధలు. ఇప్పుడు ఈ ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుంది అంటే ఆమె గుండె భారంగా మారింది. ఆయుష్ ని ఎత్తుకుని ఆమె చేయి పట్టుకున్న తారక్ మెల్లగా బయటకు తీసుకొచ్చాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్న నీళ్లని తుడుచుకుంటూ క్యాబ్ లో కూర్చుంది సాక్షి. ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కి సాయంత్రానికి బెంగళూరు చేరుకున్నారు. వాళ్ళ కోసం ముందే అక్కడికి వచ్చిన తారక్ పిఏ చేతన్ కార్ స్టార్ట్ చేశాడు. అక్కడే భయంగా నిలబడిపోయిన సాక్షి చేయి పట్టుకుని ఆమెను కారులోకి తీసుకెళ్లాడు తారక్. ఇక మరోవైపు వాళ్ళ రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్న కుటుంబ సభ్యులంతా ఇంటి దగ్గరే ఉన్నారు. కాని ఉదయాన్నే తన లగేజ్ తీసుకుని తన బిడ్డతో కలిసి సంతు ఇంటికి బయలుదేరిపోయింది తను. తన ఇంటి ముందుకి ఉదయాన్నే వచ్చిన తనుని చూసిన సంతోష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తను నువ్విక్కడా అని ఆశ్చర్యంగా అడిగాడు. తను మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇక నుంచి ఇక్కడే ఉంటాను అని చెప్పి మన డివోర్స్ క్యాన్సిల్ చేద్దామంటూ నేరుగా రూంలోకి వెళ్లిపోయింది. లోపలికి వెళ్లిన తను రూమ్ లాక్ వేసుకుంది. బిడ్డను బెడ్ పైన పడుకోబెట్టి తను మాత్రం అక్కడే కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. మరోవైపు అయోధ్య దగ్గర కారు ఆగగానే తారక్ చేతన్ వైపు తిరిగి, చేతన్, దివాళీ పండక్కి అందరికీ బోనస్ ఇచ్చాను, ఈ రోజు రాత్రిలోపు అందరి అకౌంట్లో డబ్బులు పడేలాగా చూసే బాధ్యత నీది అన్నాడు. ఓకే సార్ అంటూ చేతన్ తలూపాడు. కాని సాక్షి మాత్రం ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉంది. కారు దిగిన తారక్ నిద్రలో ఉన్న ఆయుష్ ని మెల్లగా లేపి తన భుజం పైన వేసుకున్నాడు. సాక్షి రా అంటూ ఆమె వైపు చేయి చాచాడు. గుండెల్లో గుబులు పెరుగుతూ ఉండగా సాక్షి మెల్లగా కారు దిగింది. కారు నుండి దిగిన వెంటనే ఆమె మనసు తన పెళ్లైన మొదటి రోజుని గుర్తు చేసుకుంది. ఆ ఇంట్లో తను గడిపిన చేదు జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదిలాయి. అప్పుడు తనని తిరస్కరంగా చూస్తూ ఇంటి గడప దగ్గర నిలబడి గృహప్రవేశం చేసిన కౌశల్య ఈ రోజు ఆమె కోసం హారతి పళ్ళెం పట్టుకుని చిరునవ్వుతో నిలబడి ఉంది. ఆమె పక్కనే చంద్రప్రసాద్ కూడా అదే ఆప్యాయమైన చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. ఆ దృశ్యం చూసిన సాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కో అడుగు ముందుకు వేయడం ఆమెకి చాలా కష్టంగా అనిపించింది. ఆమె భుజం చుట్టూ చేయి వేసి మరో చేత్తో ఆయుష్ ని భుజం పైన పట్టుకుని తారక్ ఆమెతో పాటు నడిచాడు. సాక్షి, పాతవన్నీ మర్చిపో, ఇప్పుడు నీకు కొత్త జీవితం మొదలవుతుంది, ఏం భయపడుకు రా అని మెల్లగా ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆయుష్ తో కలిసి నిలబడి ఉన్న తండ్రి కొడుకులకి హారతిచ్చి లోపలికి రావడానికి దారిచ్చారు కౌశల్య. సాక్షి ఒక్క క్షణం గడప వైపు చూసింది. ఎప్పుడో ఇదే ఇంట్లోకి కన్నీళ్లతో అడుగుపెట్టిన ఆమె ఈ రోజు అదే గడపను తన బిడ్డతో కలిసి మళ్లీ దాటబోతుంది. మెల్లగా కుడికాలు ముందుకు పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆ క్షణంలోనే ఆమెకి గుండెల్లో ఏదో తెలియని వణుకు మొదలయ్యింది. వెంటనే తారక్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె భయాన్ని అర్థం చేసుకున్నట్టుగా తారక్ కూడా ఆమె చేతిని వదలకుండా ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా నిలబడ్డాడు. నేను నీతో ఉన్నాను అన్నట్టుగా. సాక్షి అతని వైపు ఒక్కసారిగా చూసింది. అతని కళ్ళల్లో కనిపించిన ఆ నమ్మకం చూసి ఆమె కళ్ళల్లో మళ్లీ నీళ్లు తిరిగాయి. 2 ఏళ్ల క్రితం ఇదే ఇంట్లో ఒంటరిగా నిలబడిన సాక్షి ఈ రోజు మాత్రం తన బిడ్డతో పాటు తన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్న తారక్ తో కలిసి ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆమె జీవితంలో ఇది నిజంగా కొత్త ఆరంభమా?
లేక పాత బంధానికి కొత్త అర్థమా? సాక్షి తారక్ ఇప్పుడు సెకండ్ ఛాన్స్ ఇవ్వడం కరెక్టా కాదా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.